మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే తల్లి, సంశయం. మనకి పుష్యమాసం ఒక సామెత కూడా ఉంటుంది, ఈ పుష్యమాసంలో పూసైనా కూర్చోకూడదు అని. అంటే దీనికి అర్థం ఏ శుభకార్యానికి ఈ మాసం పనికి రాదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకనంటే ఉన్న ఈ 12 మాసాల్లో విశేషంగా మనకి అన్ని ముఖ్యమైన మాసాలే, కానీ ఆషాఢ మాసం ఒకటి, పుష్యమాసం ఒకటి మాత్రం శుభకార్యాలకు పనికి రాదు అంటూ ఉంటారు. దానికి ఏదో ఒక ఆంతర్యం ఉండే ఉంటుంది. ఏంటది, ఎందుకని? పుష్యం అన్ని మాసాలలో ఇది ఒక మాసం స్పెషల్గా ఉంటుంది అనమాట. ఈ 12 మాసాలలో ఆషాఢ మాసం ఒకటి, పుష్యమాసం ఒకటి. ఈ మాసాలలో ప్రత్యేకంగా అంటే ఏదైతే మనకు రెస్ట్ తీసుకున్న మాసాలు ఇక ఏదంటే దీనికి ప్రత్యేకమైన రాసాలు అంటే దాన్ని ఏ పని చేయకూడదు, సైలెంట్ కూడా అనమాట. ఈ 3-4 నెలలు 5-5 నెలలు వర్క్ చేస్తూనే ఉంటాం. 5-5 నెలలు వర్క్ చేస్తుంటాం. ఈ ఒక్కొక్క నెల మనం రెస్ట్ తీసుకుని వస్తాం. 6 నెలల కోటి, 6 నెలల కోటి, 5 నెలల కోటి, 5 నెలలకి మనం తీసేసుకున్నాం. అట్లా మనకి రెస్ట్ తీసుకున్న మాసం విశ్రాంతి సమయం అనమాట. అంటే ఇంకోటి చెప్పాలంటే పెద్దలు ఒక విధంగా ఉంటారు. ఏదైనా లేడీ అంటే ఏదైతే ఆడమొగలో ఉంటుంది కదా, ఆడవాళ్ళు ఒక రకంగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి నెలలో. తర్వాత మగవాళ్ళకి ఎప్పుడు వర్కింగ్ ఉంటుంది. అంటే ఏదైతే ఉందో ఆషాఢ మాసం అలాంటిది అనుకోవాలి, పుష్యం మాసం కూడా అలాగే అనుకోవాలి. అంటే ఆ టైంలో ఏం వర్క్ చేయకుండా నెగిటివ్ ఫోర్స్ తోటి ఉండే మాసం ఒకటి నుండి కూడా శుభకార్యాలు ఏం చేయకుండా నెగిటివ్ ఫోర్స్ ఉంటే ఆషాఢ మాసమైనా కూడా పుష్యం మాసమైనా అంటే ఏది కూడా మన శుభకార్యాలు ఎవరు జరగదు, ఎప్పుడు జరగదు. అంటే శుభకార్యాలకు సంబంధించిన ప్రత్యేకమైన రోజు కొన్ని మాసాలు ఇచ్చారు. ఈ మాసాల్లో మనం రెస్ట్ ఇచ్చే మాసాలుగా భావించేస్తాం. తర్వాత మనకు పుష్య మాసంలో ఎలాంటి వర్క్ కూడా అంటే ఏ పని కూడా సైలెంట్గా కూర్చోవడం, కూర్చోకుండా సైలెంట్ ప్రశాంతంగా ఉండడం. ఇదే టైంలో కూడా స్వామివారు లేచే సమయం కూడా పుష్య మాసంలో స్వామివారు ముక్కటి ఏకాదశి రావడం ప్రత్యేకమైనది ఒకటే స్పెషల్ అన్నమాట ఇలా ఈ మాసంలో. తర్వాత ఏంటంటే ఒక్కొక్క మాసం సంబంధించింది. మార్గశిర మాసం ఒకటి అయిపోయిన తర్వాత పుష్య మాసం, తర్వాత మాఘమాసం వచ్చేస్తుంది. మాఘ మాసం అంతా సముద్ర స్నానాలకు సంబంధించి ఉంటుంది. అంటే ఈ పుష్య మాసం మొత్తం కూడా మనకి దాన ధర్మాలు చేసుకున్న మాసం అన్నమాట. ఏది చేసినా పుష్కలంగా ఉంటుంది. ఆ పుణ్యఫలం పెంచుకున్న మాసం. పుణ్యఫలం పుష్కలంగా పుణ్యఫలం వస్తుంది. ఆ పుణ్యఫలం పుష్కలంగా రావడం ఏదైనా ఇప్పుడు పుష్యమ నక్షత్రం వస్తే ఎంత ప్రత్యేకంగా ఉంటుంది, పుష్కలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మాసం పుష్యమ నక్షత్రము గురువారాలకు చాలా ప్రత్యేకం. గురు పుష్యం యోగం, రవి పుష్యం యోగం, ఆదివారాలకు గురువారాలకు చాలా ప్రత్యేకమైన ఇవ్వాలి దీంట్లోనే. ఈ సమయంలో దాన ధర్మానికి ప్రత్యేకంగా మన అనమాట. శని భగవానికి సంబంధించిన ఏదైనా కూడా ధర్మబద్ధంగా ఉండే సిస్టమ్ ఏదైనా ఉంటుందో ఆ శని భగవానికి సంబంధించిన ఏదైనా కూడా దాన ధర్మ యాంటీ క్లబ్స్ కానీ ఎవరికైనా అంటే గుడి వాళ్ళు ఉంటారు కదా, మనం ఏమంటారు బ్లైండ్ పీపుల్స్ కానీ గులాబ్ జామున్ ఇవ్వడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. యాంటీ క్లబ్స్కి ఎవరైనా కూడా నడువని నెల వరకు మనకి సాయం చేయడం మీద కూడా ఇలాంటి సమయం అంటే కూడా దాన ధర్మాలు చేసే సమయంలో మనకి ప్రత్యేక అంటే దానం చేసే వస్తువు కూడా దానికి ఎవరికి చేస్తున్నాము ఏం చేయాలనేది చూసుకొని చేస్తే ఫలితం. ఓకే, ఎవరికి చేస్తే మనకు మంచి అంటే ఇలాంటి పని చేసుకొని వాళ్ళకి ఇవ్వాలి. అన్ని బాగుండి అనుకుంటే అది ఇవ్వడం బాగుండదు. ఏదైతే పని చేసుకోలేదు బైండ్ పీపుల్స్ కానీ వీరైతే ఎవరైతే అందరిగా ఉండరు వాళ్ళకి ఉన్నాయి గులాబ్ జామున్ ఉండడం. అయితే ఎవరైతే మన హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళకి నడవలేదు కాబట్టి వారికి కూడా సాయం చేయడం మీద కూడా చేస్తుండాలి. ఈ టైంలో పుణ్యఫలం పెంచుకున్న సమయం. దేవాలయాలు వెళ్ళడం, అర్చనలు, అభిషేకాలు చేయడం, శివ ఆరాధన చేయడం, విష్ణుమూర్తాలు చేయడం. ఏదైతే రాక్షస సంబంధించిన సిస్టమ్స్ అయితే సంబంధించిన వాళ్ళు అయితే ఉంటారో వారందరికీ సేవ చేసుకోవడం. ఓకే, పుష్య మాసం ప్రత్యేకంగా ఉంటున్నాడు. పుణ్యఫలానికి సంబంధించి ఉంటుంది మొత్తం. అయ్యప్ప స్వామి దీక్ష కూడా తీసుకోండి, అది బ్లాక్ డ్రెస్ తీసుకొని ఈ సమయంలో అందరి దర్శనానికి వెళ్తారు. అయితే మనకు కార్తీక మాసం, మార్గశిర మాసం, పుష్య మాసం, ఈ 3 మాసాలు అయ్యప్ప స్వామి సిస్టమ్స్ ఉంటాయి. బ్లాక్ డ్రెస్ తోటి ఉంటారు. అంటే ఏదైతే పుణ్యఫలం సంబంధించిన పూజ కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఏదైతే పుష్య మాసంలో దానా కార్యక్రమం ఎంత బాగా చేసుకుంటే పుష్య మాసం అంత స్పెషల్గా ఉంటుంది అన్నమాట. శనివారాలు ప్రత్యేకత అంటే పుష్యమాసంలో శనివారాలు. తర్వాత జ్యేష్ఠ మాసానికి ఎంత ప్రత్యేకత ఉంటుందో శని భగవానుడికి సంబంధించింది పుష్యమాసం కూడా అంత ప్రత్యేకత. ఆయన మాసం అని చెప్పుకోవాలి. అంతగా ఆయన మాసం అనుకుంటే దాన ధర్మాలకు సంబంధించిన సిస్టమ్స్ అనేది చూస్తుంటే ఆయన అనుగ్రహం మనకు రావడం కూడా అలాంటి సంబంధించిన సిస్టమ్తో చేయడం, అలాంటి సిస్టమ్తో చూడడం. అంటే ఆయన అనుగ్రహం మన పైన ఉంటే, ఇప్పుడు శని భగవానుడి అనుగ్రహం ఉంటే ఎక్కువగా ఇబ్బందులు పెడతాడేమో అనుకుంటారు చాలా మంది. ఉంటే పెడతాడా లేకుంటే పడతామా, ఎట్లా ఏ రకంగా ఈ లాజిక్? మన కర్మఫలాన్ని తొలగించే మార్గాన్ని చూపిస్తుంటారు ఆయన.
ఏదైతే కర్మఫలం తొలగితే మనకు అన్ని పనులు అయితే పుణ్యఫలం వస్తుంది అనమాట. కర్మఫలం తొలగించే మార్గాలు అతను చూపిస్తుంటాడు. ఏ కర్మ తొలిగితే అప్పుడు నీకు అన్ని యాక్టివేట్ అయిపోతాయి. ఇబ్బంది పెడతాడు అంటే కొంచెం కష్టపెడితే కర్మఫలం తొలుగుతుంది. అదే విధంగా ఇబ్బంది పెడుతుంటే టెన్షన్ పెడుతుంటే అది పెడుతుంటే మనకు ముక్తి మార్గాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుగురించి ఆ టైంలో కష్టపెట్టాను. మరి ఏం చేయాలంటారండి? శనివారాలు ఈ మాసంలో ఎట్లా ఒక మాసంలో 4 నుంచి 5 వారాలు వస్తుంటాయి, ఏ వారం అయినా కూడా. ఈ మాసంలో విశేషంగా శనివారాల్లో ఏం చేయొచ్చు అంటారో శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి? పుష్య మాసంలో ఎక్కువ మటుకు పాదరక్షలు లేకుండా తిరగడం చాలా మంచిది. అంటే ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక్కొక్క గ్రహానికి ఒక మాసం ఇచ్చేసారు వాడు. పుష్య మాసం అంటే రాహుకేతుల మాసం అంటారు. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క గ్రహానికి ఇచ్చారు కాబట్టి ఈ పుష్య మాసం రాహుకేతుల మాసం. అంటే చెప్పులు లేకుండా తిరగడం, రాహు అనుగ్రహం రావడం, కేతు అనుగ్రహం రావడం, అట్లా ఈ రాహుకేతులకు సంబంధించిన సిస్టమ్ అంతా పుష్య మాసం చేయడం చాలా విశేషం. అందుకే శివాభిషేకాలు, విష్ణు ఆరాధన చేయడం, అంటే విష్ణు ఆరాధన చేయడం వల్ల కేతు అనుగ్రహం దొరుకుతుంది, శివ ఆరాధన చేయడం వల్ల రాహు అనుగ్రహం. ఈ 2 రాహుకేతుల మాసం అని చెప్పుకోవడానికి వీలవుతుంది. బుధుడు సంవత్సర మాసం వచ్చి మన శ్రావణ మాసం అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ పుష్య మాసం వచ్చి రాహుకేతుల మాసం. రాహుకేతులకు సంబంధించిన మాసాలు ఎట్లున్నాయి అలా ఉంటాయి. ఈ రాహుకేతులకు సంబంధించిన ఏ రెమెడీ చేసినా కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది అనమాట. అందుకే చెప్పులు లేకుండా అయ్యప్ప సమాల వాళ్ళందరూ చెప్పులు లేకుండా మనం కూడా ఏదైతే ఆ టైంలో మనము గడ్డీలు నడవడం కానీ ఉష్కి నడవడం ఇవన్నీ నడుస్తాడు మనకు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ టైంలో చెప్పులు లేకుండా నడవడం రాహుకేతులకు సంబంధించింది. రాహు ఎప్పుడైతే కొబ్బరిని మన కాళ్ళకి రాసం రాత్రి పడుకున్నప్పుడు అనారోగ్యం అది వెళ్ళిపోతుంది. అంటే ఈ మాసంలో ఆ రోగ పీడిత పడే శరీరాన్ని ఏదైతే కాళ్ళకు మనం ఫ్రెష్గా తుడిచేసుకొని అయితే కాళ్ళని ప్రేమించాలి. ఇప్పుడు కాళ్ళని ప్రేమిస్తే మన అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యవంతులం అవుతుంది. కాళ్ళు ప్రత్యేకంగా నార్మల్ ఆయిల్ అయినా ఏదైనా కొంచెం గోరువెచ్చ కొబ్బరి నూనె రాయాలి. కొబ్బరికాయ రావుకు సంబంధించింది. అది పరశురాముడు సృష్టించారు కొబ్బరికాయ. ఆ కొబ్బరితో వచ్చిన ఆయిలే కాళ్ళకు రాస్తే ఆ రాహు అనుగ్రహం తోటి మనకు అన్ని పోతాయి అన్నమాట. నడవడం కేతు అనుగ్రహం, దానికి కాయలు రావడం రాహు అనుగ్రహం. రాహు కేతులకు సంబంధించిన మాసంగా పరిగణించి రాహుకు సంబంధించిన రెమెడీస్ ఎన్ని చేస్తే అవన్నీ కూడా బాగుంటాయి అనమాట. మనకి ఏమైనా పనులు ఆటంకాలు ఏమైనా కూడా ఈ మాసంలో ఏదో ప్రత్యేకత చేస్తే మనం అనేది అన్ని సక్సెస్. అన్ని దాన ధర్మాలు చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. రాహు కేతులకు సంబంధించిన సిస్టమ్ జ్ఞానాన్ని మొత్తం ఇచ్చేది రాహుకు, మన కేతుకు సంబంధించిన విష్ణుమూర్తికి సంబంధించింది. రాహు నక్షత్రం పుట్టింది శివుడు కాబట్టి అటు ఆయనకు సంబంధించిన శివాభిషేకాలు మనం చేసుకోవడం మనకు రాహుకేతులకు సంబంధించిన ఏ రెమెడీ అయినా రాహుకేతులు రెమెడీ చేస్తే ఇంట్లో చాలా బాగుంటుంది. ఒకవేళ విశేషంగా అంటే ఇంకొకటి చెప్తాడు రాహుకేతులకు సంబంధించిన ఆర్థ ఎప్పుడంతా రాత్రికి మూవ్మెంట్ చేసుకుంటారు. తర్వాత సోమవారం చేసినాక రాత్రి అయిపోయి తెల్లారి టైం. అంటే ఒకవేళ మనకు టైం ఉంటే ఎవరైనా సరే ఏ పీపుల్ అయినా కూడా ఎవరైనా మన వాళ్ళందరూ కూడా మనకు అన్ని విధాలుగా సక్సెస్ కావాలో బాగుండాలి, పుష్య మాసంలో మంచి దానం చేయాలంటే టీ ఇవ్వాలి అందరు రాత్రిపూట. టీ రాత్రిపూట అందరూ మేలు హాస్పిటల్ కాడ ఆడే టెన్షన్స్ తోటి రాత్రిపూట మేలుకొని ఉంటారు కదా, హాస్పిటల్ కాడ మేలుకొని ఉంటారు. వాళ్ళకి చాయ్ పత్తికి సంబంధించింది రాహు అనమాట. ఆ రాహుకు సంబంధించింది టీ పెట్టియడం. అందుకే భర్తలు టీవీ భార్యలకు పెట్టియద్దు అంటారు గొడవలు అయితే. టీ భర్త భార్యకి పెట్టకూడదు గొడవలు అయితే. అంటే అందుకే కాఫీకి ఏదైతుందో ఏదైతే మనం ఛాయ్ పత్తి సేవ చేసే వారికి ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. హాస్పిటల్ కాడ బయట ఉంటారు, టెన్షన్ పడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి సేవ చేస్తుంటారు. నైట్ పూట మున్సిపాలిటీ వాళ్ళు ఊకడం, రాత్రి పూట ఊకుతున్నాం చేసి అలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల అది పెద్ద దానం అనమాట. రాహు ఇమ్మీడియట్లీ శాంతింపబడతారు. రాహు బాగుంటే డబ్బు వస్తుంది, మంచి నేమ్ ఫేమ్ వస్తుంది. ఆయన దగ్గర టెన్షన్స్ కూడా వస్తాయి. ఒకటి ఆయన కరెక్ట్ లేకపోతే బ్లేమ్ సాన్స్ వస్తుంటాయి. రాహు బాగాలేకపోతే మన పక్కకు మనం మోసం చేస్తున్నాం, మన పక్కకు మన ఇబ్బంది పెడతారు, మనతో పక్కకు మనతో ఉన్న వాళ్ళని మనల్ని మోసం చేసి ఇబ్బంది టార్గెట్ చేసి ఏదో విధంగా మనం ఇబ్బంది పెట్టారు, ట్రాప్ చేసే అవకాశం ఉంటాయి. అందుకే రాహువే మన డబ్బు ఇస్తే మన రాహు మంచి నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తారు. నేమ్ కూడా పడేసి కూడా ఆయనే. అందుకే ఆయనకి సంబంధించిన సిస్టమ్ తోటి ఉండాలి. ఈ పుష్య మాసం రాహుకేతులను ఎంత సేవ చేసుకుంటే మనకు అందుంచే రాహు నీలి కలర్ బ్లూ కలర్ ఉంటారు కాబట్టి పుష్య మాసం ఎదురు బ్లూ కలర్ వాడుతుంటారు, బ్లూ కలర్ వేస్తుంటారు, బ్లాక్ అండ్ బ్లూ వాడుతుంటారు. అందుకే ఆ కలర్స్ ఎక్కువ అంటే ఈ టైంలో వాడుతుంటారు. అందుకే దానికి సంబంధించింది చేస్తుంటారు. అంటే దీన్ని అర్థం చేసుకొని ప్యారేగా బ్లూ కలర్ చెప్పులు తీసేయాలి అనమాట. చూడండి అది దానికి సంబంధించి చెప్తుంటారు కదా, అంటే దానికి సంబంధించి అట్లా వేయడము పాదరక్షల వంటి కూడా చాలా సిస్టమ్స్ ఉంటాయి దీంట్లో. అందుకే వాడిని చేయడం మన పుష్య మాసంలో ధర్మకార్యాలకు బాగా పనిచేస్తుంది. మన పుణ్యఫలం సంపాదించుకొని చాలా బాగుంటుంది, దాన ధర్మ కార్యాలకు బాగుంటుంది. ఈ కర్మఫలం తొలగించుకునే సరైన మార్గం పుష్య మాసం. అందుంచే పోగొట్టుకునే చేయాలి, అంతా తెచ్చుకునే చేయకూడదు.
ఓకే. అంటే ఏదైనా మన చెడు పోగొట్టుకుంటున్నాం అనమాట, చెడు పోగొట్టుకుంటూ చేసుకుంటా దేని కూడా మనం తెచ్చుకోవద్దు అనమాట. దీంట్లో కూడా మనం యాక్టివిటీ చేసుకోవద్దు, దీన్ని పోగొట్టుకుంటారు. ఈ మాసంలో దేవా దర్శనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. అర్థం చేసుకోవడం సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ధన్యవాదాలండి. సంశయం అండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి